అయితే విచిత్రం ఏందంటే ఇంత దారుణం ఈ రోజులలో ఇంకా ఉందా అని మేము అక్కడికి పోయేంత వరకు కూడా నమ్మలే. అంటే అక్కడ పోలీసుల రియాక్షన్ ఎట్లుంది? ఆ పసికందు ప్రాణం పోయేదానికి ఏమైనా పట్టింపులు ఉన్నాయా? లేదా? ఎట్లా ఎట్లా పరిస్థితులు అ- ఎట్లున్నాయి ఆడ? అసలు అసలు ఆ పోలీసుల దుర్మార్గం ఏంటంటే హ్మ్. వాడొకడు అశోక్ రెడ్డి అంటోడు సిఐ ఉన్నాడా. ఆ! వాని కథ అంతా ఏంటంటే వాస్తవంగా ఈ సాకలోళ్ళ అమ్మాయి ఆ అబ్బాయి ఆ గుళ్ళె దర్శనానికి పోయినప్పుడు ₹100 అడిగితే, అయ్యా మేము గుళ్ళె రంగులు వేసేది మేమే కదా, మా కాడ కూడా ₹100 ఏందని. అంటే అంతకుముందు ఎప్పుడు లేదు అక్కడ ₹100 వచ్చి ఈ రెడ్డోళ్ళు ఎవడైతే తుకారాం రెడ్డి గాడు సర్పంచ్ అయిండో ఆ! ఆయన కాంచి ఊసల్లో బేరం పెట్టిండు ఆ గుడి కాడ 1,00,000 మంది కనుక దర్శనానికి వస్తారట. అంటే దేనికి? ₹100 దేనికి? దర్శనం కోసం. ఆహా! దర్శనం కోసం ₹100 అడిగితే వీళ్ళు ఏంటంటే సరే పేద బిడ్డ కాబట్టి ₹100 అని అడిగితే వాడు ఉట్టిగా సరే పోమ్మంటే అయిపోయేది. ఆ! ఏంటి నువ్వు అందరికంటే ఎక్కువ నకరాలు చేస్తున్నావు అని ఆ అమ్మాయిని పట్టుకొని బూతు మాటలు మాట్లాడి ఆ! దాన్ని బట్టి నూకేసిండు. ఆ! అది భర్త చూసిండు. అరే ఆ! ఏందన్నా అని ఆడు పోయి అడిగితే వాడిని రెండేసిండు. హ్మ్. వాడికి ఏం మాట్లాడకుండా పక్కకొచ్చి ఈ రెడ్డోల దౌర్జన్యం ఇది అని ఇప్పుడు చైతన్యం ఉంది కదా రాష్ట్రంలో అవును. అని ఆ వాట్సాప్ గ్రూప్లో ఇట్లా నన్ను అన్యాయంగా నేను దర్శనానికి పోతే ₹100 ఇవ్వకపోతే నన్ను కొట్టినని ఆ గ్రూప్లో పెట్టాడు. గ్రూప్లో చూసి మళ్ళీ ఇంకో 10 మంది రెడ్డోళ్ళు ఇప్పుడు ఆడు మసూద్ రెడ్డి అంటాడు, ఇంకోడు శ్రీనివాస్ రెడ్డి అంటాడు, హ్మ్. వాళ్ళంతా టీం వచ్చి అంటే వాళ్ళ ఆలోచన ఏంది ఈడొక్కడు ఇట్లా పెట్టడం వల్ల మనకు వచ్చే కలెక్షన్ అయిపోద్ది కదా. హ్మ్. అంటే వాళ్ళు 1,00,000 మంది వస్తే 1,00,000 అంటే దాదాపు దాంతో ఇంతో అంతో 1,00,000 ఎంత చూసుకోరాదు. హ్మ్. ఆ ఇన్కమ్‌ని దృష్టిలో పెట్టుకొని అయిపోతున్నాయని దుర్మార్గపు ఆలోచనతోని వీడిని ఆ లోపటేసి పల్ల పల్ల కొడుతుంటే పాపం ఆ బిడ్డ ఏం చేసిందంటే, "అన్న నా చిన్న బిడ్డ అన్న నీకు దండం పెడతాను కాళ్ళ కాడ పెడితే అదే కాలుతుంది" అన్నాడు. హ్మ్. అంతే పోయి ఆ పాప పడి అది కింద పడ్డది. తర్వాత ఎమ్మటిగా లేచి ఈళ్ళు 100 కాల్ చేసారు. 100 కాల్ చేసి హాస్పిటల్‌కి వెళ్ళిపోయారు. హ్మ్. హాస్పిటల్‌కి పోయేటప్పుడు ఒక పిటిషన్ తీసుకుర్రు. వీళ్ళు అప్పటికి ఆ బిడ్డ గురించి పిటిషన్ ఇచ్చి ఏం రాయకుండా ఏదో రాసి ఇచ్చి పోయిర్రు. హ్మ్. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ పోలీసులు చేసిన దుర్మార్గం ఏంది ఎరికనా? హ్మ్. అన్న. వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఎవడైనా బాధ ఉన్నోడు 100 కాల్ చేస్తాడు. ఆ! కాల్ చేసిన పక్కకు పెట్టి ఆ రెడ్డోళ్ళని పిలిపించుకొని ఆ! వాడు అశోక్ రెడ్డి అనేటోడు వాడు అక్కడ దొంగ అంటే అసలు నెంబర్ 1 దొంగ అంటే వాడు సీఐ అక్కడ. ఆ! వీళ్ళ పిటిషన్ ఏమో పక్కకు పెట్టిండు. ఆ రెడ్డోళ్ళతోని పిటిషన్ తీసుకొని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిండు. ఆ! ఏది అంటే దాడి ఆ దాడి ఎస్సీ చేసింది అమ్మాయిని వీళ్ళ పైన. వీళ్ళ మీదనే సాకలపై ఎఫ్ఐఆర్ చేసిర్రు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిండు. ఆ! అయితే అందరికి ఏం చెప్తుండంటే 2 ఎఫ్ఐఆర్ చేసినామని చెప్పి తర్వాత పాప చనిపోయిందన్న తర్వాత ఇష్యూ అంతా బయటకు వచ్చింది. వాళ్ళు అప్పుడు ఎట్లా చచ్చిపోయింది ఏంటంటే ఆ లోకల్ వాళ్ళందరూ ఎగబడి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి అప్పుడు పిటిషన్ ఇస్తే ఆ! తర్వాత బీసీ సంఘాల వాళ్ళందరూ పోయి మాట్లాడినాక వీడికి నేను పిటిషన్ రేపు పొద్దుగాల వరకు వాళ్ళ 8 మంది మీద ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేస్తానని చెప్పి ధర్నా ఆపించాడు. ఆ! పొద్దుగాల మల్లన్న వస్తుందని తెలవగానే మల్లన్న వచ్చే లోపే పోయి అర్రి బర్రిగా ఆ హ్మ్. పాపను తీసుకుపోయి బొంద పెట్టించి ఇక హ్మ్. ఆడికి పోయినాక మాకేమంటాడు అన్న ఆ రోజు 2 పిటిషన్ల మీద ఎఫ్ఐఆర్ అంటే ఒకసారి తీయమని అడిగినాం. హ్మ్. తీస్తే ఈ అమ్మాయి వాళ్ళు ఇచ్చిందేమో కోర్టుకు పంపినామని చెప్పుకుంటూ కోర్టుకు కూడా పంపాలి. అంటే ఆ! పోలీసుల చీటింగ్ ఎంత దుర్మార్గం అంటే ఆ! వాడు ఆ సిఐ అశోక్ రెడ్డి అంటూ దెంకపోయిండు. మరి ఆ! నిజంగా వాడు న్యాయంగా చేస్తే దెంకపోకూడదు కదా. మేమందరం వచ్చినప్పుడు మాకు సమాధానం చెప్పాలిగా. అంటే ఊళ్ళో లేడు అశోక్ రెడ్డి అనే సర్పంచా? అశోక్ రెడ్డి అంటూ సిఐ. ఆ! సిఐ. ఓకే. ఓకే. ఆ! అయితే మేము పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మరి మేము న్యాయబద్ధంగా చేసినామని చెప్పడానికి వాడు ఉండాలి కదా. ఆ! ఉండాలి. అవును. లేకపోగా సెలవు వెళ్ళిపోయి ఇప్పుడు ఆ డిఎస్పీ ఒక ఆయన ఉండు. ఆ! ఆయన ఏం చెప్తున్నా ఆయనకే అర్థం కావట్లేదు ఆడ. ఆ! మేము అన్ని తీసిన తర్వాత మళ్ళా మొత్తం క్లియర్. ఎందుకంటే మాకు కేసుల మీద పర్ఫెక్ట్ కదా మేము. వందల అవునవును. కేసులు తప్పుడు కేసులు పెట్టుకున్నాం ఆ! ఈ దుర్మార్గుల చేతులతోని. ఆ! కాబట్టి అదంతా తీసి చూస్తే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ కోర్టుకు పంపినాం అన్నారు. కోర్టుకి ఏ డేట్ పంపిరా అని అడిగితే అది ఆ! లైవ్ లో కూడా ఉంది. ఆ! అది కోర్టుకు పంపిన ఆధారం లేదు. వీళ్ళ మీద మాత్రం ఎఫ్ఐఆర్ అయింది. ఆ! ఇక వీళ్ళని ఎట్లా సహించాలి ఈ రాష్ట్రంలో వీళ్ళు అంటే ఎవరి కోర్టుకు జీతాలు పంపలే ఈళ్ళు. ఆ? కోర్టుకు పంపితే బయటకొస్తదని కోర్టుకు పంపలేదు. కోర్టు కూడా పంపాలి. అంటే ఆ! ఫస్ట్ పిటిషన్ ఫస్ట్ ఇష్యూ అయినప్పుడు 2 ఎఫ్ఐఆర్ చేసినాం అన్నటువంటి ఈ పోలీసులు హ్మ్. వాళ్ళ వాళ్ళ దుర్మార్గ బుద్ధి చూడు. అంటే హ్మ్. అక్కడ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, గవర్నమెంట్ వాళ్ళది. హ్మ్. వాళ్ళకు మేర్మాని ఉండాలి. లేకపోతే ఇలా పోస్టింగ్లు ఉండవు కదా. ఇటు పీకి మళ్ళీ ఇంకేడుకో దూరం వేస్తారు కదా. హ్మ్. దూరంగా పోయి బతకలేక అక్కడ ఉండి పని చేయాలంటే ఆ రెడ్ల కాడ మోకరిల్లు కూడా వాళ్ళకు మోచేతులు దాకా కూడా బతుకుతారు ఈ పోలీసులు. హ్మ్. ఈ పోలీసులను చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే స్థాయికి హ్మ్. డెవలప్ అయ్యారు. ఎందుకంటే హ్మ్. ఒక మల్లన్న లాంటి మీద ప్రభుత్వం మీద తిరుగుబాటిస్తే 100 కేసులు పెట్టారు. హ్మ్. నా మీద 100 కేసులు పెట్టు. అవును. ఏదో నన్ను చూసైనా వదిలిపెట్టాలి కదా. హ్మ్. అయితే ఆ 8 మందిని రిమాండ్ చేస్తామని చెప్పినోడు హ్మ్. ముగ్గురు తీసుకొచ్చిన మిగతా వాళ్ళందరినీ ఆయన ఎమ్మెల్యే గారి క్వార్టర్స్ లో పెట్టుకొని మేము హ్మ్. పోయాం రోడ్ల మీద కూర్చుంటాం, వాళ్ళు పోయాం ఏసీ రూమ్లలో పండుకుంటారు. హ్మ్. నిన్న అంటే అంటే నిన్న మీరును మల్లన్న గారు అక్కడ స్థానిక సంబంధించి సర్పంచ్ ఇంటికేరా? ఎమ్మెల్యే గారి ఇంటికేరా? అక్కడ ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో ఈ లెవెన్ డిఎస్పీ అంటే మాకు దొరకలేదు వాళ్ళు. ఆ! దొరకకపోతే మరి మేము పట్టుకొస్తామని మేము పోయినాం ఊళ్ళకు. ఆ! ఓకే. మేము ఊళ్ళోకి పోతే ఒక్కడు కూడా ఊళ్ళో లేడు. ఇళ్ళల్లో అంటే తాళం చెప్పులు లేవు. దాదాపు ఎన్ని కిలోమీటర్లు నడిచిర్రన్న? ఇప్పుడు పోలీస్ దాదాపు స్టేషన్ 10 నుంచి కిలోమీటర్లు ఉంటుంది. 10 కిలోమీటర్లు నడిచిర్రు. ఆ! 10 కిలోమీటర్లు ఈ 2,000 మంది
ఎవరు కూడా మిస్ కాకుండా ఆ పాపను పొందబెట్టే కాడికి వచ్చి పాపను పొందబెట్టే కాడికి చెప్పినాం. దొంగ కొడుకులు కనుక దొరికితే ఆ పక్కనే గురీలు కడతాం. ఇక ఇప్పటి వరకు అంటే సహించడం కానీ ఇక భవిష్యత్తులో సహించడం లేదనేటటువంటి మెసేజ్ ఇచ్చినాం. ఈ బాధితురాలు ఎవరైతున్నారో వాళ్ళ గూడు చూస్తే నువ్వు వెంకటేశ్వర ఒకసారి చూపి నీ లైవ్ లో కూడా రేకులు అడ్డం పెట్టుకొని బస్తాలు కట్టుకొని బతుకుతారు. అది మన సర్పంచ్ కానీ ఇంటి వెనకనే వీళ్ళు ఉండేది. కనీస కనికరం లేదు ఈ కొడుకుల కంటే. వీళ్ళని మనం ఏం చేస్తున్నాం, ఎడిపోతున్నాం. 78 ఏళ్ల నుంచి మనం ఓట్లు వేస్తే వీళ్ళు సర్పంచులుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వీళ్ళు అధికారాన్ని అందుకొని కనికరం లేకుండా మన మీద కసాయిగా 2 నెలల పాప అనేటటువంటి కనికరం లేకుండా కొట్టినటువంటి కొడుకుల్ని పబ్లిక్ లో ఉరి తీయాలనా లేదా? అవును, ఉరి తీయాలి కదా. 2 నెలల పసికంద ఏం చేసిందన్న? ఏమైనా ఉంటే నువ్వు ఏమైనా మాట్లాడనుంటి చేయనుంటి అసలు ఆయన గుళ్ళె పెత్తనమైంది. 100 రూపాయలు ఇయ్యనందుకు గుళ్ళె పెత్తనమైంది కాదు. ఇదే పరిస్థితి ఆ వర్గాలని వాళ్ళని నా కొడుకుని మనం చేసింటే మరి మనల్ని ఎన్కౌంటర్ చేసి ఈ పని కథం చేసేటోళ్ళు. అవును అవును. అందుకనే మన ప్రజల్లోకి మన ప్రజలలో చైతన్యం రావాలి. ఇంకనైనా ఈ దొంగ నా కొడుకులకు ఓట్లు కాదు కదా, వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేయాలి. ఊర్లలో అన్ని సహాయ నిరాకరణ చేయాలి. మనం లేకపోతే కొడుకులు ఇళ్ళ నుంచి ఊడ్చుకోలేరు, చూడ్చుకోలేరు, చేయలేరు. కానీ మన బతుకులతో మాత్రం ఇట్లా ఆటాడుకుంటా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్గాలని, ఈ కుట్రల్ని మనం ఖండించి మనం తీవ్రంగా దీంట్లో మనం మద్దతు చేయకపోతే ఈ దుర్మార్గులు, డబ్బులు, అధికారం అనే బాధలతో మన వర్గాలని ఆ చిన్న పాపం కళ్ళల్లో నీళ్ళు తాగిన కనీసం ఈ సమాజం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమి తెలియనటువంటి పాప కనీసం ఆ పాపను ముందర పెడితేనన్నా తండ్రి కొట్టకుండా ఉంటుందని తల్లి చేసిన ప్రయోగానికి పాపం అంతే కొబ్బరికాయ పలిగిన బలి దూరం పోయి పడ్డదంటే ఎంత కిరాతకులు వీళ్ళు. ఈ కిరాతకు నా కొడుకుల్ని నడి రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టాలి, పబ్లిక్ లో చంపేయాలి వీళ్ళని. ఘోరం అన్న. ఇప్పుడు అది ఎంత ఘోరం అంటే అలా ఇల్లు కూడా పెద్ద రేకుల షెడ్డే కదా, రేకులు అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. అసలు వాస్తవానికి మీద వేసుకొని ఆ అమ్మాయి ఏమో ఎస్సీ, అతను సాకుల అబ్బాయి. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. 100 రూపాయలు లేవన్నా అన్నప్పుడన్నా ఈ దొంగ నా కొడుకులకు కనీసం కట్టసి ఉండాలి కదా. 100 రూపాయలు ఎవరు లేదని చెప్తారు దైవదర్శనానికి వచ్చి. నిజంగా 100 రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడే లేదంటారు. మామూలుగా అయితే కామె 100 రూపాయలతో ఇచ్చుకొని పోతారు. అదన్నా ఉండాలి దొంగ కొడుకులకు. అందుకనే ఇట్లాంటి దుర్మార్గుల్ని పబ్లిక్ లో ఉరి తీస్తే ఇంకోరి మీదకి పోడు. మొన్న ఒకడేమో ఇక్కడ పోయి ఉచ్చు దాపించిన ఒక ఇష్యూ, మన ఆడికి పోయి ఇంకో ఇష్యూ. ఎంతకాలం ఈ సమాజంలో దీన్ని ఎట్లా కూడా బీసీలు మేలుకుంటున్నారు అనే భయంతో వీళ్ళు బీసీల పైన దాడులకు ఎగబడుతున్నారు అని అనుకోవచ్చా? మేలుకో ఈ కథలు ఇట్లనే ఉంటే వాళ్ళని ఊర్లలో వాళ్ళు ఊరికో ముగ్గురు కూడా ఉండరు. వాళ్ళని ఊర్లలో ఉండనిచ్చే పరిస్థితి ఉండదు. అంటే వీళ్ళు వస్తున్నట్టు అసహించుకొని జనం వెంటబడి ఎక్కడికి వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళు దాన్ని తీసుకుంటారు కావాలని. వీళ్ళ పతనం మొదలైంది వెంకటేష్. వీళ్ళకి దగ్గర పడే రోజులు బరాబరి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డకు అన్యాయం జరిగినా మేమందరం ఉన్న వాళ్ళ పక్షాన మా గొంతులు ఉన్నాయి. మేము దేనికైనా సిద్ధం. నిన్న అక్కడ ఆ కుటుంబానికి ఈ రకంగా కాకుండా ఆర్థికంగా కూడా ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ చెల్లించి 2 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు మిగతా భర్తీ చేయాలి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇల్లు ఇస్తే గవర్నమెంట్ బిల్లు కూడా రాకుండా చేద్దామని ప్లాన్ చేసిరట కదా. ఇక చేస్తే ఆ కలెక్టర్ గారి సంగతి, వాళ్ళ సంగతి, అందరి సంగతి తర్వాత మనం చూస్తాం. వాళ్ళు ఆడవాడు ఆపడానికి కానీ